తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. శాంతి మాకు అనుగ్రహించినటువంటి మా ప్రభువా మీకే ఘనత. నిజమైన ద్రాక్షావల్లి మీకే స్తుతి. నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సత్య స్వరూపైనటువంటి మా ప్రభా మీకే మహిమ. అద్వితీయుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. అద్వితీయ సత్య దేవా మీకే స్తుతి. నిత్యజీవం నిత్యువాడా మీకే స్తోత్రం. నిత్యజీవం నీతి స్వరూపుడైనటువంటి మా దేవా మీకే మహిమ. పరిశుద్ధాత్మను అనుగ్రహించు మా దేవా మీకే ఘనత. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తుతి. యుగముల వరకు స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవా మీకే మహిమ. నిరంతరము స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. కరుణ సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే మహిమ. అద్వితీయ గొప్ప దేవా నీకే స్తోత్రము. లోక రక్షక మీకే మహిమ. సత్యమునకు కారణభూతుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా మీకే ఘనత. మహామహిమతో మేఘారూఢుడై వచ్చుచున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. సజీవుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. వెలుగై ఉన్న మా దేవా మీకే స్తోత్రం. మాకు సమాధానమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. కనికరము గల మా దేవా మీకే స్తోత్రం. తృప్తిపరచువాడమైన మా ప్రభా మీకే స్తుతి. సాత్వికుడమైనటువంటి మా దేవా మీకే ఘనత. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమై తండ్రి ఈ భూమి మీద పడి ఉండగా తండ్రి, ఇదిగోనైనా పరిశుద్ధతను కోల్పోయినైనా పాపములు మేము పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని పంపించి తండ్రి మా పాపమునకు శిక్ష ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసిన ఆయన ఇక ఆత్మ సంబంధమైన నూతన జన్మను మరలా దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని అనుగ్రహించిన ఆయన మీరు ఆ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేశారు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ఇదిగోనైనా నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన్న పడింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు తనైనా అనేక విషయాలలో మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నామయ్యా తండ్రి. నాయన మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగోనైనా ఇర్మియా గ్రంథం 31:34 మీరు రాయించిన ప్రకారం నేను వారి దోషములను క్షమించి వారి పాపములన్నింటినీ ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నాం నాయన. నాయన కృప చూపించండి నాయన, సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధిలో నాయన మా పాపములన్నింటినీ కూడా మన్నించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములు కడిగివేయమని నాయన మమ్మల్ని కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నేను మర్మములను బయలుపరిచే దేవుడు నీవని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇగో తండ్రి లేఖనములను మేము ధ్యానించడానికే కానీ నాయన లేఖనములలో ఉన్నటువంటి ప్రతిదీ విషయాలు కూడా తండ్రి ఆయా కాలాల్లో ఆయా సమయాలలో మీరు వ్రాయించినటువంటి ఆ మాటలను తండ్రి మేము గ్రహింపజేయడానికి కావాల్సినటువంటి నేను మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. ఇక నేను మేము నాయన పావురము వలె తండ్రి నాయన వివేకము కలిగి ఉండి నాయన ఇక నైనా అదే పాముల వలె వివేకముగాను పావురం వలె పరిశుద్ధముగాను ఉండినట్లు తండ్రి నాయన మా ఎడల మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి నాయన. ఇంకా నేను శుద్ధ హృదయం మాకు అందరికీ కలుగు చేయండి నాయన. పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. మాకు ధైర్యం ఇచ్చే పరిశుద్ధాత్మను దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి తండ్రి. కొలతలేని ఆత్మతో నాయన మాకు నాయన మీకు అభిషేకం దయచేయండి అయ్యా. అయ్యా మేము ప్రార్థన చేయుటకు యోగ్యులము కామయ్య. ఆయనను నీ గొప్ప కనికరమును బట్టి తండ్రి నాయన కేవలం మీ కృప చొప్పున తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం నాయన. నాయన నీకు అనుదృష్టం ఆపైన నిలిపి నాయన నీ కృప చొప్పున తండ్రి మాకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నాయన నడిపించమని అడుగుచున్నామయ్యా. బలహీనమైనటువంటి మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా కయ్యాను వలె ఉండకూడదని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా. వాడు దుష్టుని సంబంధాన్ని సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మేము కయ్యేని వలె కాదు కానీ నాయన హేబేలు వలె నాయన ఇంకో తండ్రి నాయన ఇగో నైనా తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన మీ ప్రియ కుమారుని పోలుకు చొప్పున తండ్రి మేము నాయన మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నామయ్యా. తండ్రి దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖ చొప్పున మేము నడవకుండా మా హృదయాలను వాక్యం లోపరుచుకునే శక్తిని తండ్రి మాకందరికీ దాయిచ్చండి ఆయన. ఇంకేనైనా మమ్మల్ని దూషించిన వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. ఇక నేను అటువంటి బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మరి ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే
పాపంలో పడిపోయినటువంటి బిడ్డలను కూడా తండ్రి మీరు లేవనెత్తండి నాయన, మీ చేయూతను అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగుగా తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మన్నించండి అయ్యా. శోధన జయించడానికి కావలసిన శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. లేఖనములు ధ్యానించేటప్పుడు మాకు నేర్పండి అయ్యా. శరీరాశల్లో నుండి మా ప్రాణాలను విడిపించండి అయ్యా తండ్రి. నేత్రాశల నుండి నాయన నాశనకర తెగులు రాకుండా మమ్మల్ని కాపాడిన దేవుడవు నాయన. ఇదిగో నాయన మాలో వేషధారం తీసివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా తండ్రి. మాలో చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరికి వేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావయ్యా. వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావయ్యా. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నిజమైన ద్రాక్షవల్లి మీరే తండ్రి. మీతో పాటు అంటుకట్టుబట్టు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇదిగో మొబైల్లో చూచుటకు కానీ నేను మొబైల్లో ఉన్నటువంటి నేను ఇక షార్ట్సే కానీ నేను అశ్లీల చిత్రాలే కానీ నేను సాతాను కలిగించే నేత్రాశల నుండి తండ్రి ఇక నేను మమ్మల్ని విడిపించండి అయ్యా. ఏ బిడ్డ బలహీనమై ఉన్నదో అటువంటి బిడ్డకి అందరికీ బలాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా మీ మాటలు మాకు బలాన్ని ఇచ్చేవి నాయన. నీ మాటలో ఆత్మ ఉన్నది నాయన, నీ మాటలో శక్తి ఉన్నది తండ్రి. ఇక నేను ఈ మాటలో మేము ఆత్మ ప్రకారం అభివృద్ధి పొంది తండ్రి ఆయన మేము శక్తి పొందుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి అయ్యా. అయ్యా సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచావయ్యా. అందుబట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. క్షేమకరమైన స్థితిని మాకు అనుగ్రహించావయ్యా. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. ఇక నేను పాప దోషము మన్నించి ఉన్నావు నాయన. వేటగాని ఊరిలో నుండి రక్షించి ఉన్నావయ్యా. నాశనకరము తెగులు రాకుండా మమ్మల్ని కాపాడావయ్యా. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నీ రెక్కల చాటును కప్పి ఉన్నావు నాయన. మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు తండ్రి. నీవే దయాళుడు మేలు చేయుచున్నావయ్యా. అయా సర్వజీవులు నీవైపే చూచున్నావయ్యా. తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇచ్చున్నావయ్యా. నీవు గుప్పులు విప్పి నాయన బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వారు అనుదిన ఆహార విషయంలో సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన సర్వత్ర సంఘంలో ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము తండ్రి మేము ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతుకున్నట్లు నాయన సహాయం చేయండి తండ్రి. సాతాను తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని మాకు ఇవ్వండి అయ్యా తండ్రి. నేను మీ సన్నిధిలో నిందారితులుగాను పరిశుద్ధులుగాను తండ్రి బ్రతునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా అంతవరకు సాధించడానికి కావాల్సిన ఓర్పును సహనమును వివేకమును తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయినా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సంఘంలో ఏ కుటుంబం అయితేనైనా ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేక తండ్రి ఇగోనైనా వారినైనా ఇగో తండ్రి అలజడులతోటి తండ్రి ఇగోనైనా వ్యసనాలకి అయిపోయినటువంటి బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారు లేవనెత్తండి అయ్యా తండ్రి. ఎవరు ఏ బాధలతోటి ఏ రోగంతో ఏ సమస్యలతో ఉన్నారో తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా నాయన. నాయన నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేదయ్యా తండ్రి. ఇక తండ్రి నేను మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించట మేలని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. మీ సన్నిధిలో నేను మీరే మా దేవుడు అని మిమ్మల్ని మీ సన్నిధిలోని మేము వేడుకుంటున్నామయ్యా. మనుషుల వద్ద మేము చేయి చాపట్లేదయ్యా తండ్రి. సహాయం చేయండి అయినా. కపటపు నడతను మాకు దూరం చేయండి అయ్యా. వ్యర్థమైన వాటిని చూడకున్నట్టు మా కన్నులు త్రిప్పివేయండి నాయన. మీ మార్గం నడుచుకున్నట్టుకు మమ్మల్ని బ్రతికించండి అయ్యా తండ్రి. కృప చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా తండ్రి. నాయన మేమందరము నాయన మీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మా కన్నులు తెరవండి నాయన. మా మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. యెహోవా తండ్రి మా పాపం బహు ఘోరమైనది నాయన. మీ నామాన్ని బట్టి మా పాపాలన్నీ మన్నించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో లేఖనం సెలవిస్తున్నది కదా. ఒక స్త్రీని మొహం చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం మంది విమర్శించేవాడని సెలవిస్తున్నావు తండ్రి. ఇక నాయన యవ్వన బిడ్డలను నాయన ఏ విధమైనటువంటి మొహం చూపులకు చూడకుండా తండ్రి నాయన తన శరీరాన్ని లోపరుచుకోవడానికి వాక్య ప్రకారం లోపరుచుకోవడానికి కావలసినటువంటి శక్తిని నాయన యవన సంఘంలో ప్రతి యవన బిడ్డలకి అనుగ్రహించండి అయినా. అలాగే మన ముఖ్యంగా తండ్రి మా కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికివేయము. అది 2 కన్నులు కలిగి నాయన నా 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించు కంటే 1 కన్ను కలిగి తండ్రి స్వర్గంలో ప్రవేశించడం మేలని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. అట్టి కృపను మాకు అందరికీ దాయిచ్చండి అయినా. దేహమునకు దీపము కన్నే కనుక కన్ను తేటగా ఉండినట్ల నీ దేహమంతయు వెలుగుమై ఉండండి సెలవిస్తున్నావు తండ్రి. నాయన అట్టి కృప మాకు అందరికి అనుగ్రహించండి అయినా. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు అబద్ధమును మాకు దూరము చేయండి అయినా. మరి ముఖ్యమైన తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో నెమ్మది ఉన్నది నాయన. మీ మాటలో ఆత్మ ఉన్నది తండ్రి. మీ మాటలు మాకు దాయిచ్చండి అయినా. మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా మా తండ్రి. అయినా మా ప్రవర్తనను కాయము తండ్రి. మీ చిత్తము చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నైనా. అనేకులు అప్పుల బాధల్లో ఉన్నారు నాయన. అనేకులు కుటుంబ సమస్యల్లో ఉన్నారు తండ్రి. అనేకులు
అనేకులు కోర్టు సమస్యల్లో ఉన్నారయ్యా. నాయనా అనేకులు సాతాను బంధకాలలో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయనా మీ దక్షిణ హస్తంతో వారిని విడిపించండి అయ్యా. అయినా నీ రెక్కల చాటున కాచి కాపాడండి అయ్యా. తండ్రి మేము బలహీనమయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా. సువార్త ప్రకటన మేము చేయుచుండగా అనేకులు మా మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డలని తండ్రి వారు ఏం చేస్తున్నారు, వెరుగుకు చేస్తున్నారయ్యా. మా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ బిడ్డలను మండించండి అయ్యా. అయ్యా వారికి సువార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగున్నట్లు సహాయం చేయండి అయ్యా. నిజమే తండ్రి, రక్షణ సువార్త తండ్రి వారి హృదయాలకి నాయన అందడానికి కావాల్సినటువంటి మనోనేతలు వెలిగించండి. రాతిబండం తీసివేయండి. మెత్తని మెత్తని మాంస హృదయాల వరకు దయచేయమని తండ్రి ఇదిగోనని ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని, వారి అనుదిన ఆహార విషయంలోని, వారి అనుదిన అవసర విషయంలోని తండ్రి వారి పనిపాట్లలోని మీరు తోడయ్యుండి నాయన వారికి నెమ్మదిని, శాంతిని దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నాయన ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.